గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎవరు? అక్కడక్కడ. నమస్కారం అండి. మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి. గంగాధరం గారు వాళ్ళ అమ్మాయి నిశ్చల నన్ను పంపించారు. మీ అడ్రస్ వెతికి పట్టినసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. గంగాధరం గారు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పారు. రాంకోటి గారు అంటే మీరే కదండి? వినిపించలేదా? నా తండ్రి, ఆ మాట ముందే చెప్పచ్చుగా. నేను వైజాగ్ విశాఖపట్నం నుంచి వస్తున్నాను. గంగాధరం గారు నన్ను పంపించారు. రాంకోటి గారు అంటే మీరే కదా? అంత గట్టిగా అరుస్తారు ఎందుకు? నాకేం చెవుడనా? రాముల వారి గుడే కదా మీకు కావాల్సింది. తిన్నగా అడగరాదు. సీతా స్వయంవరం నుంచి శ్రీరామ పట్టాభిషేకం దాకా కథ మొత్తం చెప్పి మరీ గుడి గురించి అడగాల. ఆ పక్కనే ఉంది, వెళ్ళిరండి. ఆ పేపర్ ఇలా ఇవ్వండి. చూడు నాయనా, ఇలాంటి బట్టలు వేసుకుని ఎప్పుడు గుడికి వెళ్ళకు. కాస్త మంచి బట్టలు వేసుకు వెళ్ళు. చూడండి, మేము అడిగేది రాముల వారి గుడి గురించి కాదండి బాబు, రాంకోటి గారి గురించి. అమ్మో, మీలో మీరు గొడుక్కుంటారెందుకు? కాస్త వినపడేటట్టు చెప్పొచ్చు కదా. ఇలా చావగొడుతున్నారేంటండి బాబు? కాసేపు గట్టిగా మాట్లాడామంటారా? కాసేపు మెల్లగా గొడుగుతున్నామంటారా? ఇంకెలా మాట్లాడమండి? మాకు వచ్చేది ఒకటే అయిపోతావా? ఎవరినైనా ఆయనకే వినిపించదు. ఎందుకలా అరుస్తారు కంఠశోష? సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడేవు తల్లి, చాలా థ్యాంక్స్. రాంకోటి గారు అంటే వీరే కదండి? గుడ్ మార్నింగ్ గురూజీ. వాట్ గణపతి, ఇప్పుడా రావటం? ఇప్పుడు టైం ఎంత అయింది? బాస్ ఇంటికి రమ్మని కబురు పెడితే వెళ్ళాను గురూజీ. ఆయనకి వేరే పని ఉందిట. కాస్త లేటుగా 12 గంటలకు వస్తానని చెప్పమన్నా. 12 గంటల దాకా రాకపోతే పనులు ఎలా సాగుతాయి? ఏమిటి, 12 గంటల దాకా రారా? అవును గురూజీ. చూడు గణపతి, నేను జ్వాలను ఇంట్రాగేట్ చేయాలి. నువ్వు వెంటనే ఆవిడ ఇక్కడ తీసుకురా. ఎందుకు గురూజీ? అనవసరం. కాదు, అవసరం. 100 మంది దోషులైనా శిక్ష నుంచి తప్పించుకోవచ్చామో కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది మన న్యాయశాస్త్రాభిప్రాయం. నేను తీస్తాను గురూజీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు వెంటనే వెళ్ళి జ్వాలని ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. చూడండి జ్వాల గారు, నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి, ఓకే? వెల్కమ్ మిస్ జ్వాలా. ఐ వాంట్ ఇంట్రాగేట్ యూ. You just cooperate with us, okay? This is fantastic. కూర్చోండి. Welcome, Miss Jwala. I want to interrogate you. You just cooperate with us. This is lovely, fantastic. Yes, take your seat. Well, అంటే ఇప్పుడు ఎస్, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్. నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు.
ఎస్ గురూజీ. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. డబ్బులు ఇవ్వండి. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురమ్మంటారండి? కింద హోటల్ వాడికి కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ అంత బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు నేను ఎవరన్నారు ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. జ్వాల గారు, అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను. అందుకే వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీరువాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలున్న ఫైల్ అయినా సరే నేను బీరువాలో దాస్తుంటాను. దానికి సంబంధించిన కీ ఇదిగో నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. I got it. This is your file. Well, మిస్ జ్వాల, మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగాళలోకి వెళ్ళారు. వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది. మీరు అలవాటు ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు, రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పని మనిషి వచ్చి లైట్ వేసింది. అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు, రివాల్వర్. Am I correct? ఏమిటానండి, నాకు చిన్నప్పటి నుంచి చిటిక వేయటం రావట్లేదు. రివాల్వర్ చూసి కంగారు పడ్డాను. ఎదురుగా శవం ఉంది. ఈ లోపు పని మనిషి పెద్దగా అరిచింది. నేను మరింత కంగారు పడ్డాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు. కాసేపాకి పోలీసులు వచ్చారు. బట్ ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు. ఐ పిటీ యూ. No, control yourself. No, you shouldn't cry. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను. So what? ఎలాగైనా నన్ను కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్. ప్లీజ్. I'm sorry అండి. No, it's all right. I'm sorry. మా టైలర్ మరి బాగా కుట్టాలని గట్టి దారంతో కుట్టాడు. అదే, ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. కూర్చోండి. చూడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా? ఏమీ లేవండి. అంటే ఇది పెద్ద విషయం ఏమి కాదేమో. ఆ ఇంటి కాస్త దూరంలో ఓ చాక్లెట్ కలర్ మారుతి కారు ఆగి ఉందండి. దాని మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కారు పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను. చాక్లెట్ కలర్ మారుతి కారు. हेलो हेलो, बम्बई बम्बई है ना? सेठ जेठमलानी है? గుడ్ ఈవినింగ్ సార్. హలో పాండు, రా కూర్చో. హలో, ఇది బొంబాయి కాదయ్యా, వైజాగ్. నేను జెట్మలానీనో రాకెట్ మలానీనో కాను, రామచంద్రమూర్తిని. ఫోన్ పెట్టాయి రాంగ్ నంబర్. అదనమాట. చచ్చిపోతున్నాను అనుకో ఈ రాంగ్ నంబర్లతో. పాండు, ఏమిటయ్యా, ఏమిటి ఇలా వచ్చావు? అదే సార్, జ్వాల కేసు నన్ను ముట్టుకోవద్దన్నారు. ఆ కేసు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను డీల్ చేస్తాను. వద్దయ్యా పాండు, నా మాట విను. ఆ కేసు మాత్రం నాకు వదిలే. ఇదిగో చూడు, మిగతా కేసులన్నీ నువ్వు తీసేసుకో. ఆ ఒక్క కేసు నాకు వదిలే. అదనమాట. హలో, ఎవరు? జట్మలాని? హలో, ఎవరు? జట్మలాని ఎవడయ్యా? జీవపాకల కింద తినేస్తున్నావు ప్రాణం. ఫోన్ పెట్టి తర్వాత చెప్తాను. సార్, ఈ జ్వాల కేసు విషయంలో మీరెంత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు చూపిస్తున్నారు? అబ్బే, ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది, మామూలు శ్రద్ధే. అదన్నమాట. సార్, నిన్న మా లాండ్రీ వాడు ఇస్త్రీ బట్టల్ని ఓ పాత న్యూస్ పేపర్లో పెట్టి పంపించాడండి. అందులో నేను అది ఐఎమ్ సారీ, అందులో ఓ గొప్ప వార్త ఉందండి. ఏమిటిది? ఈ దేశం మొత్తం మీద
అనేక బ్రాంచీలున్న ఓ డిటెక్టివ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ని దొంగతనం నేరం క్రింద న్యూయార్క్ లో అరెస్ట్ చేశారట. దొంగతనం నేరం కింద డిటెక్టివ్ ఏజెన్సీ ఎండి దొంగతనం చేస్తాడు? ఇదేదో తప్పుడు కేసు అయి ఉంటుంది అదనమాట. నువ్వు వెళ్ళిరా. లేదండి, ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. కేవలం డబ్బు మీద ఆశతో ఆ నగలు వజ్రాలు కాజేశారట. నగలు వజ్రాలునా? చూడు మిస్టర్ పాండు, నాకు ఇలాంటివి చెప్పకు. దొంగలన్నా దొంగతనాలన్నా నాకు చచ్చి అసహ్యం అదనమాట. హలో, ఎవరు కావాలి? జట్మాలని సార్. చూడు మిస్టర్ పాండు, నేను మార్నింగ్ వాక్ వెళ్ళాలి, వెళ్ళిరానా? ఇప్పుడు మార్నింగ్ వాకే ఉంటుంది సార్, ఇది సాయంత్రం కదా. సాయంత్రం అయితే ఈవినింగ్ వాక్ వేసుకో, దానికే అదనమాట. ఏమిటది? బాలగారిని కలిసి వచ్చిన తర్వాత పాండుగారు అదోలా ఉండటంతో నాకు అనుమానం వచ్చి నేనే వెళ్ళి ఆవిడని కలిశాను. ఆవిడొక షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏమిటి? చంటబ్బాయి ఎవరో కాదు, పాండురంగారావు గారట. నేను ఒప్పుకోను. నేను చంటబ్బాయిని కాను. బాలగారితో నేను మాట్లాడానని చెప్పాను కదా. ఆవిడే కాదు, బ్రహ్మరుద్దులు దిగొచ్చి చెప్పినా నేను ఒప్పుకోను. నన్నుగానే ఉండనివ్వండి, పాండురంగారావుగానే ఉండనివ్వండి. నాకు కొత్త పేర్లు పెట్టి కొత్త బతుకుని ఇవ్వాలని ప్రయత్నించకండి. మీ కోపానికి కారణం ఊహించగలను. నాన్నగారు అమ్మకి భయపడి ఇన్నేళ్లు మిమ్మల్ని దూరంగా ఉంచారు. తను చేసిన తప్పుకి ఆయన ఎంతో బాధపడుతున్నారు. దయచేసి జరిగింది మర్చిపోయి. ఎలా మర్చిపోమంటారు? నేనెలా మర్చిపోగలను? కోటీశ్వరుడైన తండ్రి ఉన్నా అమ్మ 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతికిన జ్ఞాపకాలను మర్చిపోమంటారా? వచ్చే రాబడి చాలక నా మందుల కోసం అమ్మ తన అభిమానాన్ని చంపుకుని రాత్రులు చీకట్లో కలిసిపోయి శోకదేవతల కన్నీటితో ఊళ్ళో అడుక్కున్న సంఘటనల్ని మర్చిపోమంటారా? తండ్రి ఎవరో తెలియని బిడ్డ అని లోకం నన్ను చేసిన ఎగతాళిని మర్చిపోమంటారా? చచ్చిపోయిన అమ్మను తగలబెట్టడానికి డబ్బులు లేక ఏం చెయ్యాలో తోచని 7 ఏళ్ల వయస్సులో నేను గుండె పగిలేలా ఏడ్చిన ఏడుపును మర్చిపోమంటారా? స్పృహ తప్పి పడిపోయిన నేను కళ్ళు తెరిచేసరికి అమ్మని మున్సిపాలిటీ వాళ్ళు చచ్చిన కుక్కలతో పాటు కలిపేసి తగలేశారన్న ఆ పిడుగులాంటి వార్తను మర్చిపోమంటారా? ఇంత పెద్ద లోకంలో ఆకలేసి నేను ఏడిస్తే గుండెల్లో దాచుకునే ఒకే ఒక వ్యక్తి అమ్మా ఇక లేదని, తిరిగి రాదని తెలిసిన ఆ క్షణంలో పేగులు తెగిపోయేలా అమ్మా అమ్మా ఆ ఏడుపుల్ని అడుక్కోకూడదని అభిమానం ఓవైపు పగ్గాలు వేసి ఆపుతున్నా ఆకలికి తట్టుకోలేక మొదటిసారి నేను చెయ్యజాపి అడుక్కున్న క్షణంలో నా మనసు పడ్డ రంపపు కోతని మర్చిపోమంటారా? ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చెట్టుకైనా కప్పుకోవడానికి తలదాచుకోవడానికి ఆకులు ఉంటాయి. నాకు జానుడు ఆశ్రయం కూడా లేదే అని నేను కుమిలిపోయిన సంఘటన మర్చిపోమంటారు? గాలికి పుట్టి ధూళికి పెరిగిన నేను తండ్రెవరో తెలియదంటే నన్ను ఒక లంచ కొడుకు అని తోటి పిల్లలు చేసిన హేళని మర్చిపోమంటారా? ఆ చిన్న మనసులో డబ్బు లేదనే కదా నాన్న అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎలాగైనా సరే డబ్బు సంపాదించి ఆయన మొహాన కొట్టాలన్న పట్టుదల పెరిగి అహోరాత్రాలు నిద్రాహారాలు మాని కూలి పని చేసి పాలు తాగితే డబ్బు ఖర్చు అయిపోతుందని పంపు కింద నీళ్లు తాగి బతికిన రోజుల్ని మర్చిపోమంటారు? ఎలా 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 మర్చిపోమంటారు చెప్పండి? ఆవేశపడకండి ప్లీజ్. నా మాట వినరు. మీరు చెప్తుంటేనే నా కళ్ళు చెమర్చాయి. ఆ కష్టాలు అనుభవించిన మీకు ఇంకెంత బాధగా ఉంటుందో తెలుసుకోగలను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు ఇన్ని కష్ట నష్టాలు అనుభవించడానికి మా నాన్నగారి కారకులు. తప్పు ఆయనదే. ఇప్పుడు ఆయనే క్షమాపణ చెప్పుకుంటారు. దయచేసి ఇంటికి రండి.
నేను రాను. ప్లీజ్. ఇది నా ఒక్కడి సమస్య కాదు నిశ్చల్ గారు. ఈ దేశంలో ఏడాదికి 10 లక్షల మంది అనాథ శిశువులు పుడుతున్నారు. వాళ్ళంతా వాళ్ళుగా ఏ చెట్టు నుంచో పుట్టలేదే. చెడుకోతిరేకంలో తమ ఆనందం కోసం తల్లిదండ్రులు చేసిన తప్పులకు జవాబులుగా పుడుతున్నారు. ఆ పుట్టిన బిడ్డల్ని పురుటికందులుగానే మెడపిసికి చంపి ఏ చెత్త కుండీలో పారేసి చేతులు దులుపుకుంటారు తల్లిదండ్రులు. వాళ్ళకి ఎవరిచ్చారా హక్కు? 100 ఏళ్ల నిండు జీవితం ముందున్న ఆ పసికందుల్ని ఈ లోకంలోకి తెచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆలనా పాలా చూసే బాధ్యత లేదా? అది బరువు అనుకునే వాళ్ళు వాళ్ళ పుట్టకెందుకు కారుకులు అవ్వాలి? తల్లిదండ్రుల భుజాల మీదెక్కి ఆడుకునే తోటి పిల్లలను చూస్తుంటే ఆ పసికందుల గుండెలు ఎంత బాధతో మూలుగుతాయో ఊహించగలరా మీరు? లోకం మీద కసి పుడుతుంది, మనుషుల మీద కక్ష పెరుగుతుంది. ప్రేమకు నోచుకొని ఆ గుండెలు బండలుగా మారి ఆ అనాథ శిశువులు నేరస్తులుగా, దొంగలుగా, కూలీకోరులుగా మారిపోతారు. ఈ పక్కనే ఉన్న అనాథ శరణాలయం మీరెప్పుడైనా చూశారా? అందులో ఎవరికి పుట్టావో, ఎందుకు బతుకుతున్నావో తెలియని ఎందరు పసికందులున్నారో మీరెప్పుడైనా గమనించారా? లేదు. మీ ఉన్న వాళ్ళ కళ్ళు చాలా చిన్నవి, మీకు అవసరమైనవే మీ కళ్ళ కనిపిస్తాయి. అందుకే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా. ఈ అనాథ శరణాలయం నాకు అమ్మలా నీడనిచ్చింది. అందుకే ఇప్పటికీ నా సంపాదనలో చాలా భాగం ఇక్కడ ఉండే నా తమ్ముడికిస్తుంటాను. చేసిన తప్పుకి ప్రాయశ్చితంగా నాన్నగారు అనాథ శరణాలయానికి కొంత ఆస్తి రాసిచ్చేలా నేను చూస్తాను. కొంత కాదు, ఇప్పుడు మీ అన్నయ్యగా మీ ఇంట్లోకి అడుగు పెట్టి మీ ఆస్తికి వారసులు కావాలన్న కోరిక నాకు అడుమాత్రం కూడా లేదు. మీ ఆస్తి మొత్తం ఈ శరణాలయంలోని అమాయకుల పేర రాస్తేనే నేను గంగాధరం గారి కొడుకును ఒప్పుకుంటాను. ఆ ఆస్తి నాలాంటి మరికొందరు అనాథల ఆకలి తీరుస్తుందన్న ఆనందంతోనైనా నాకు గతంలో జరిగిన అవమానాలను మర్చిపోగలను. అలాగే మిమ్మల్ని చూడాలని నాన్నగారు తహతాలాడిపోతున్నారు. మీరేం చెమన్నా చేస్తారు. నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడి ఒప్పిస్తాను. హలో నానా, నేనే. ఏమిటమ్మా, ఎక్కడి నుంచి? ఇక్కడే పాండురంగారావు గారి ఇంటి నుంచి. ఏమిటలా కంగారు పడుతున్నావు? ఇప్పుడు అన్నయ్యను కలిసాను నాన్న. అన్నయ్య ఎవరమ్మా? పాండురంగారావు గారు. అంటే మన పాండువా? అవును, దుబాయ్ నుంచి వచ్చిన బాలగారితో జ్వాల మాట్లాడిందట. పాండుగారే చంటబేని తెలిసింది. నిజమా? రే భట్టు, పాండురంగారావేమని చంటపోయాడరా? పాండుయే గంగాధరం గారు అబ్బాయి. అవునరా, టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో మా వాడు ఒకడు ఉన్నాడుగా, ఆ ఇంటికి వచ్చే ఫోన్ లో వాడిని వింటుండమని చెప్పాను. ఇందాక వాడు చెప్పాడు వార్త. పైగా పాండుని నిశ్చల వాళ్ళ ఇంటికి కాసేపట్లో తీసుకెళ్తున్నట. పాండుని మనం కిడ్నాప్ చేయడం చాలా కష్టం రా. వాడు అసలు దేవంతకుడు. మనం ఇలా భయపడితే పనులు జరగవరా? నువ్వు ధైర్యంగా నా ముందు నిలబడు, నేను చక్రం తిప్పుతాను. నేను ముందు నిలబడాలా? అవును. అదేం కుదరదు. నేను వెనకాల నిలబడతాను, నువ్వే ముందు నిలబడు. సర్లే, ముందు మనం ఒక డ్రామా డ్రెస్ కంపెనీకి వెళ్ళాలి. ఎందుకు? కిడ్నాప్ చేసే వాళ్ళ సీదా సాదాగా ఉంటే ఎదుటి వాళ్ళు భయపడరా? మనం కాస్త గంభీరంగా కనపడాలంటే భయంకరమైన డ్రెస్సులు వేసుకో. గుర్తుపట్టారా? దసరా వేషాలు వేశారు, చందాల కోసమేమో. నేను తేల్చుకొస్తాను. కారు ఎందుకు ఆపారు? నేను మర్యాదగా అడుగుతున్నాను, కారు ఎందుకు ఆపారు? డోంట్ వరీ. ఇంతమంది వచ్చారంటే వీళ్ళ వెనక ఏదో పెద్ద ముఠా ఉండి తీరాలి. వీళ్ళతో చేయి కలిపి ఆ ఆచుకి కనిపెట్టి వీళ్ళ పని పట్టాలి.
మిస్టర్ నువ్వేరా? చూడండి బ్రదర్, ఇంతమందిని తీసుకొచ్చారు. ఇంతమంది కాదు కదా, ఎంత మంది వచ్చినా సరే నేను తలుచుకుంటే వాళ్ళని చెత్త కొట్టుడు కొట్టగలను. ఆ సంగతి మీకు తెలియదేమో. ఎందుకే అనవసరంగా డబ్బు ఖర్చు పెడతారు? ఖర్చు పెట్టడానికి మేమన్నా చచ్చు వేధవలమా? నువ్వే చంటబ్బావని మాకు తెలిసింది. నిన్ను ఓ చోటుకు తీసుకెళ్లి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించాలనే మా ప్లాన్. హాయిగా కోట్లు మా అవుతాయి అనుకున్నావు. నువ్వు మమ్మల్ని ఇంట్లోంచి గెంటేశావు. మా కడుపులు ఎంత కాలిపోతున్నాయో నీకు తెలుసా? ఆల్ రైట్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. మర్యాదగా మాకు లొంగిపో. ఓకే, పట్టుకోరా, కళ్ళు కట్టి. లొంగిపోయాను కదయ్యా, కళ్ళ గంతలు ఎందుకు? మేము తీసుకెళ్లే చోటు నీకు తెలియకూడదు. ఏమిటమ్మా, ఏమిటి కంగారు? అతనేడి? కళ్యాణ్ పట్టాభి రౌడీలతో వచ్చి మీద పడి పాండుగాని ఎక్కడికి ఎత్తుకుపోయారు అంకుల్. చూడండి, ఈ కిడ్నాప్ భాగవతంలో ఇంకా భాగస్వాములు ఎవరైనా ఉన్నారా? ఇంకెవరూ లేరు, మీ ఇద్దరమే. అంటే మీ ఇద్దరికి గంగాధరం గారు చెరువుకు 5 లక్షలు ఇస్తేనే గానీ నన్ను వదలంటారు, అంతే కదా? నో. ఆల్ రైట్, ఊరుకోండి. మా బేరం అదేనయ్యా. నో, మీరు గంగాధరం గారిని 10 కాదు 15 లక్షలు అడగాలి. అంటే చెరువు 7.5. నో, అంటే అంటే 3 5. నేనే చంటబ్బాయినైనా గంగాధరం గారు చనిపోయేంత వరకు నా చేతి నా పైస రాదు. మరి ఈ లోపల కొన్ని సాదర ఖర్చులు ఉంటాయి కదా, అంచేత మనం ఉత్తరం రాసి చంటబ్బాయి మీకు దక్కాలంటే 15 లక్షల రూపాయలు పంపాలి అని రాస్తాను. సో ఆయన డబ్బు పంపిస్తారు, దాన్ని మనం ముగ్గురు వాటాలుగా పంచుకుందాం. ఎలా ఉంది? ఎవడా స్టోన్ థ్రోయర్? ఎవడా వాడు? మీరేం కంగారు పడకండి, ఇది బాంబు కావచ్చు. ఇదేదో ఉత్తరంలా ఉందే, మా గురూజీ రాసిందే. అలాగా, ఏ రాశాడు చదువు? నేను పాండురంగారావుని రాస్తున్నాను. మీ అందరికీ ప్రాణమైన మీ చంటబ్బాయి మీకు దక్కాలంటే వెంటనే 15 లక్షలు ఎవరైనా అబ్బాయికిచ్చి భీమిలి రోడ్డులో 20వ కిలోమీటర్ రాయి దాటాక ఉన్న నిమ్మ చెట్టు మొదట్లో దాయించి పైన కాగితాలు కప్పించమని వీళ్ళు నన్ను రాయమన్నారు. డబ్బిచ్చినట్టు నటించి వీళ్ళని మోసం చేయాలని మీరు ప్రయత్నిస్తే వీళ్ళు నా ప్రాణాలతో చెలగాటం ఆడతారు. పోలీసులకి చెప్పకుండా ఇప్పటికిప్పుడు డబ్బు పంపించండి ప్లీజ్. మీ చంటబ్బాయి. మా గురూజీ ఎప్పుడు ఇంత బేలగా రాయరే, ఏదో కోడ్ ఉండే ఉంటుంది. పైన 1 అంకె వేశారు చూసారా? అంటే ఈ ఉత్తరంలో ఉన్న ప్రతి వాక్యం